ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. మనము గత కపుల్ ఆఫ్ వీక్స్ నుండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సెట్ ఆఫ్ నామాలు ఏమున్నాయంటే, మహారూప నుండి మొదలుపెట్టి మహాయోగీశ్వరీశ్వరి అనే వరకు ఒక 14 నామాల్లో దుర్గా సప్తశతికి చెందిన ఒక్కొక్క అధ్యాయానికి తగ్గ ఒక బీజ మంత్రం ఒక్కొక్క నామంలో ఉంది. అన్ని కలిపి ఒక దాంట్లో ఉంది. సో 13+1 14 నామాలు అని చెప్పుకున్నాం. సో ఆ గుత్తి నామాల గుత్తి నడుస్తోంది. అందులో మనం మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తి అక్కడ వరకు చెప్పుకున్నాం. సో ఇవాళ మనము మహారథి అనే నామం దగ్గర మొదలు పెడదాం. మహారథి అనేది 4 అక్షరాల నామము. శ్రీ మహారథ్యై నమః. ఓకే, రతి అంటే ఏంటి అంటే ఆసక్తి. ఇప్పుడు ఏ విషయం పట్లైనా కూడా మనకి ఒక అట్రాక్షన్, ఒక ఇష్టము, అనురాగము ఉంది అని అంటే దాన్ని రతి అని అంటారు. ఏదైనా మనకి ప్రీతి కలిగించేది ఏదైనా సరే దాని పట్ల మనకి రతి ఉన్నట్లే అన్నమాట. సో బేసిక్ గా రతి అని అంటే ఏం చెప్తారంటే, ఒక ఆనందాన్ని అనుభవంగా, అంటే ఏ ద్వారా అయితే మనం ఒక ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆనందాన్ని పొందుతున్నామో దట్ ఈస్ రతి అన్నమాట. సో మనకందరికి యూజువల్ గా ఒక వ్యక్తి పట్ల, ఒక వస్తువు పట్ల రతి అనేది ఉంటుంది, సహజం మనకి, రైట్? వి ఆల్ హ్యావ్ దట్. ఎందుకు అనంటే ఆ వ్యక్తి ద్వారా లేకపోతే ఆ వస్తువు ద్వారా మనకి ఆనందం లభిస్తుంది. సో వాట్ ఎవర్ ఈస్ క్రియేటింగ్ దట్ ఆనందం అనే ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ అస్, దట్ ఈస్ దాని పట్ల మనకి రతి ఉన్నట్లు అన్నమాట. ఓకే, సో కొంతమందికి ఏంటి, పురాణాలు చదువుతుంటే రతి, ఆనందం, ఆసక్తి, పురాణాలు చదవాలని ఉంటుంది. ఎందుకు అనంటే పురాణం చదివితే నాకు ఆనందం. కొంతమందికి ఏదో ఫ్యాంటసీ నావెల్స్ చదివితే లేకపోతే థ్రిల్లర్ నావెల్స్ చదివితే ఉంటుంది. కొంతమందికి మూవీస్ చూస్తే ఉంటుంది. అలాగా ఒక్కొక్కరికి పాప్ మ్యూజిక్ వింటే ఉంటుంది. ఒక్కొక్కరికి ఈ కీర్తనలు అలాంటి భగవత్ నామం వింటూ ఉంటే అన్నట్లు కొంతమందికి ఉంటుంది. సో ఏదో ఒక విషయం పట్ల అసలు అలాంటి ఆసక్తి, రసికత అని అంటారు కదా, రసజ్ఞ అని వస్తుంది అమ్మవారు. ఆ రసికత అనేది మనలో ఉంది అని అంటే ఇట్ సెల్ఫ్ అమ్మ మనలో ఉన్నట్టే. లేకపోతే మనం దేన్ని ఎంజాయ్ చేయలేం, చాలా నిస్సారంగా ఉంటుంది లైఫ్ అప్పుడు. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ స్మాల్ ప్లెజర్స్ అనేవి. ఓకే, సో ఏదో ఒక దాని పట్ల మన మనసు చెలిస్తోంది, మనకి ఆ ఆనందాన్ని, అనుభవాన్ని మనం ఏదో ద్వారా పొందుతున్నాము అని అంటే ఇట్ సెల్ఫ్ టెల్స్ us దట్ మనలో అమ్మవారు ఉంది అని చెప్పనమాట. సో మనకేంటి, వ్యావహారికంగా మనం ఏం చెప్తామని అంటే ఒక భార్యాభర్తల మధ్య ఉంటుంది ఒక రతి. తర్వాత లేకపోతే తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య, లైక్ అలా ఎనీ రిలేషన్, ఆ అనురాగాన్ని లేకపోతే ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ ఎవరి పట్ల అయితే మనం ఆ అనురాగాన్ని షేర్ చేస్తామో వాళ్ళందరి పట్ల కూడా మనకి రతి ఉన్నట్లే అనమాట. ఆ టర్మ్ మనం అంతగా యూజ్ చేయము, బట్ ఆ రతి అని అంటే ఏంటంటే ఒక ఇష్టము, ఒక ఆసక్తి అనేది ఉండటం అనమాట. సో అలా మన అందరిలో ఇండివిజువల్గా ఉండేది ఏంటంటే వ్యష్టి. ఎప్పుడైనా సరే మనలో ఏదైతే ఒక ఇండివిజువల్ లెవెల్లో ఉంటుందో సమిష్టి, ఒక కలెక్టివ్ లెవెల్లో, యూనివర్సల్ లెవెల్లో అమ్మవారిలో ఉంటుంది అది అని. సో అందుకని మనలో రతి ఉంది, ఇన్నిటి పట్ల ఉంది, అమ్మవారిలో ఉంటే అది మహారథి అయిందనమాట. అయితే సో అలాగా ఆ రతి అనేది మనం చూసాం. సో ఇప్పుడు ఆ రతి అనేది ఒక వ్యక్తిలోనే వస్తువులోనో ఉంది అని అనుకుంటే అదే రకమైన ఆనందాన్ని అందరికీ ఇవ్వగలగాలి, ఆ వ్యక్తి కానీ వస్తువు కానీ. సో సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదైనా నచ్చింది, నా మనసుకి అది ఆనందాన్ని ఇస్తుంది అని అంటే అది మీకు ఆనందాన్ని ఇవ్వాలి అనే గ్యారంటీ ఏం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల నుండి నాకు ఒక ఆనందం వస్తుంది, వాళ్ళని చూడగానే మనసు నిండినట్లుగా అయిందని అనుకో, అది ఆ రతి ఇచ్చే గుణము వాళ్ళలో ఉంటే మీరెవ్వరు చూసినా కూడా వాళ్ళ పట్ల మీకు అలాగ ప్రేమ పొంగి పొర్లుతుందా? లేదు. ఎవరి పిల్లల పట్ల వాళ్ళకి రతి ఉంటుంది. అంటే ఏంటి, ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఆ రతి అంటే ఆ ఆనందాన్ని ఇచ్చేది అనే గుణము
ఒక వ్యక్తిలోనో ఒక వస్తువులోనో లేదు. ఉంటే ఈక్వల్లీ అందరికీ ఉండాలి కదా, దాన్ని ఎంజాయ్ చేయగలిగేది. సో ఆ విషయంగా చూసుకుంటే అమ్మవారిలో కూడా ఇది లేదు. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డోంట్ అగ్రీ. అమ్మవారిని చూస్తే ఇష్టంగా అనుకునే వాళ్ళు లేరు, అందరూ అలా లేరు కదా. సో ఎప్పుడు ఆ వస్తువులో వ్యక్తిలో ఆ ఆనందాన్ని ఇవ్వటం అనేది లేదు, కానీ ఆ ఆనందాన్ని అనుభవించే గుణం అనేది మనలో ఉంది. సో మనం ఏదన్నా మనకి చిన్న అనుభవంలో ఆనందాన్ని వెతుక్కోగలిగాము అని అంటే అది అమ్మవారి కృప. షీ ఈస్ విత్ ఇన్ అస్. లేకపోతే ఎన్ని ఇచ్చినా కూడా ఆనందం అనేది చూడు, ఆ ఎంజాయ్మెంట్ అనేది లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందిని చూస్తాం మనం, పూరి గుడిసెల్లో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఆ రోజు వచ్చిన డబ్బులతోటి ఆ రోజుకి కడుపు నిండితే కంటి నిండా హాయిగా పడుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. దర్ వెరీ హ్యాపీ. వాళ్ళకి మనం చూస్తున్న ఇలాంటి లైఫ్ కానీ ఇంతకన్నా బెటర్ అని కూడా అన్నాను, ఇంతకన్నా రిచర్ లైఫ్, ఇంతకన్నా లగ్జరీస్ ఉన్నాయో లేవో అనవసరం వాళ్ళకి. అరే వాళ్ళకి ఏదో ఉంది నాకు లేదు అని అనుకుంటే బాధ, నాకు ఉన్నదే నేను చాలా ఆనందంగా ఉన్నాను అని అనుకుంటే దట్ ఈస్ కంటెంట్మెంట్ అనమాట. సో అలాగా ఆ ఆనందాన్ని ఇచ్చేది సోర్స్ అనేది ఒకటి అనేది లేదు. ఓకే, అది మనలో ఉంది. సో మనం దేనితోటి హ్యాపీగా ఫీల్ అవుతాము అనేది. సో ఆ రతి అనేది మనలో ఉంది. ఆ ఆసక్తి, ఆ ఆనందాన్ని అనుభవించే లక్షణం అట్లాంటివి మనలోనే ఉన్నాయి. సో ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్, ఇప్పుడు అంటారు కదా బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అని చెప్పేసి. సో అంటే ఏంటి, ఒక వస్తువు నాకు చాలా అందంగా అనిపిస్తుంది, అది వేరే వాళ్ళ అసలు. అందుకే ఎన్ని బ్యూటీ స్టాండర్డ్స్, ఎంతమంది బ్యూటీ క్వీన్స్, ఒక్కొక్కళ్ళకి అదే పరమమైన బ్యూటీ, ఇంకా అసలు దీన్ని తలదనేది లేదు అన్నట్లుగా ఒకళ్ళు అనిపించవచ్చు, ఒకళ్ళకి అనిపించవచ్చు. బట్ దట్స్ నాట్ ద అల్టిమేట్. నీ కళ్ళతోటి అది బ్యూటీ, ఇంకో కళ్ళతోటి ఇంకో బ్యూటీ. సో ఆ ఆనందాన్ని అనుభవించే గుణం అనేది ఇట్స్ వెరీ ఇండివిజువల్ అనమాట. హ్యాపీనెస్ కూడా అలా ఉంటుంది. అంటే ఏంటి, సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ మనలోనే ఉంది. మనం ఐ థింక్ క్లాస్లో చెప్పుకున్నాం, వీ హ్యావ్ టు ఇన్వోక్ దట్ డివినిటీ విత్ ఇన్ అస్. సో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే ఆ అంతర్ముఖమై మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ హ్యాపీనెస్ ని ఇచ్చేది ఏంటి అనేది. అది మనలోనే ఉంది. మనం పిచ్చిమొహాల్లాగా బయటంతా వెతుకుతున్నాము, బట్ ద ట్రూ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ రైట్ విత్ ఇన్ అస్ అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. అలా అర్థమైన రోజున ఆ మహారతి అనేది మనం మనలోనే పొందగలుగుతాం, ఎక్కడో లేదు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో మనము మహాపూజ్య అనే నామం చెప్పుకున్నప్పుడు రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఏంటి, చాలా గొప్పగా పూజింపబడేది, గొప్ప వాళ్లచే పూజింపబడేది అనేది. అలాగా సిమిలర్గా మహా ఆనందాన్ని అనుభవాన్ని ఇచ్చేది అది చెప్పుకున్నాము. ఇప్పుడు మహాయోగులైన వాళ్ళకి, దేవతలకి, అలాంటి వాళ్ళకి కూడా అమ్మవారి పట్ల ఆసక్తి ఉంది కనుక ఆ విధంగా కూడా మహారతి. సో అదొక అనదర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. సో మనకేంటి, మనకు ఆనందాన్ని ఇచ్చేది యూజువల్గా హౌ వీఆర్ హ్యూమన్స్ ఆర్ ఈజ్ ఈ బాడీ, ఈ దేహాన్ని మనం పొందాం ఈ జన్మలో. ఓకే, సో ఇది నేను, ఆ దేహ తాదాత్మ్యం అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఈ దేహం నేను. సో ఈ దేహానితో రిలేట్ అయిన రిలేషన్స్ ఏమున్నాయో అవి నావి, రైట్? అహంకారము, మమకారం అనేవి అలా వస్తున్నాయి. సింపుల్. మనం అసలు ఈ దేహంతో ఐడెంటిఫై చేసుకోలేదనుకోండి, లైక్ దిస్ ఇస్ జస్ట్ ఒక ఫిజికల్ అబోర్డ్, ఒక వెహికల్. ఈ జన్మకి నాకు ఒక బాడీ కావాలి. ఎందుకు? మన కర్మల్ని మనం అనుభవించటానికి మనం ఈ జన్మను పొందాము. సింప్లీ పుట్ ఏంటి అని అంటే, మన కర్మానుభవం కోసం మనకి ఒక శరీరం కావాలి, అందువల్లే ఈ శరీరాన్ని పొందాం. అందులో మిక్స్డ్ గుడ్ బ్యాడ్ ఉన్నాయి, కొంచెం చేసుకున్న కర్మలేమో మంచి ఉన్నాయి కనుక హ్యూమన్ బాడీ దొరికింది. లేకపోతే ఒక కుక్కగా, నక్కగా, పిల్లిగా ఏదో కూడా పుట్టచ్చు, రైట్? సో ఈ బాడీ మనకి దొరికిన రీజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ కర్మానుభవమే. ఓకే, ఇట్స్ ఎ టెంపరరీ అబోర్డ్. అలా ఆ దృష్టితో మనం చూస్తే ఇది నాది, దీంతో రిలేట్ అయిన వాళ్ళు నా వాళ్ళు అనేది అలా పాతుకుపోయి అలా ఉండదు. ఓకే, ఐఎమ్ హియర్ టు get my results, good or bad, right?
And these are all the people around me and the things around me are here to give me my results. ఒకళ్ళు ఆనందం ఇవ్వటానికి ఉన్నారు నా లైఫ్లో, ఒకళ్ళు కష్టాలు ఇవ్వటానికి, ఒకళ్ళు బాధని ఇవ్వటానికి, అందరూ మన చుట్టూనే ఉన్నారు. మనకు సంబంధం లేని వాళ్ళు మనల్ని ఏమైనా ఇంపాక్ట్ చేయగలుగుతారా? లేదు కదా. సో మనము మన అహంకారంతో, మన మమకారంతో మనం ఏర్పరచుకునే బంధాల వల్లనే మనకి ఆ కర్మానుభవాలు కూడా జరుగుతున్నాయి. సో దట్స్ బౌండ్ టు హ్యాపెన్. మనం ఎంతసేపు ఆ డిటాచ్మెంట్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే, ఓకే ఐఎమ్ హియర్ టు టేక్ మై రిజల్ట్స్ ఇన్ దిస్ బాడీ. సో టెంపరీగా ఇందులో ఉండటానికి వచ్చాను. దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ దట్ ఆర్ గివింగ్ టు మీ. అది మనకి 24 గంటలు మనం ఒకటి పెట్టుకుంటే మనకి మంచి అనుభవం ఇచ్చిన వాళ్ళ మీద విపరీతమైన పిచ్చి మోహం ఉండవు. ఓకే వీళ్ళు ఇది ఇవ్వటానికి వచ్చారా, ఒక్కసారి ఒక సెకండ్ అన్న మనం ప్రాక్టీస్ చేస్తే ఆ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూయింగ్ అవర్ ఓన్ లైఫ్ చూస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, దట్ ఈస్ హౌ యూ ప్రాక్టీస్ డిటాచ్మెంట్. అప్పుడప్పుడు సరదాగా ఒక సినారియోలో మనం అలా ఆలోచించటం, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మోర్ అండ్ మోర్ అది న్యాచురల్ అయిపోతుంది, మనకి స్వాభావికం అవుతుంది. ఐ థింక్ వీ కెన్ ట్రై జస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్గా ఇలా చూస్తే. ఎవరి నుంచైనా మనకు ఒక అవమానము, ఒక దుఃఖము, ఎవరో మనల్ని ఒక మాట అన్నారు, హర్ట్ అయ్యాం, వెంటనే వాళ్ళ మీద కోపం పడకుండా ఇవాళ నాకు ఈ హర్ట్ అవ్వాలని రాసి పెట్టుంది, దే ఆర్ జస్ట్ లైక్ ప్లేయింగ్ దేర్ పార్ట్ ఇన్ దిస్ అని అనుకున్నాం అనుకో, కోపం ఉంటుందా? ద్వేషాలు, రాగద్వేషాలు ఏవి ఉండకూడదు మనకి. మంచి ఉండద్దు, చెడు ఉండద్దు, ఒకళ్ళ పట్ల ఇష్టమో వద్దు, అయిష్టమో వద్దు, న్యూట్రల్గా ఎప్పుడు ఉంటాము అని అంటే వాచ్ యువర్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అలా థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో మనల్ని మనం చూసుకోగలిగిన, అర్థం చేసుకోగలిగిన నాడు అది మనం డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు. విచ్ ఐ ఫీల్ లైక్ వీ కెన్ ఆల్ డూ ఇట్. చిన్న చిన్న విషయాల్లో చిన్న సాధనగా అనుకుని ట్రై చేస్తూ ఉండండి. ఎప్పుడైనా యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టు హౌ ఇట్ ఫెల్ట్ అనేది, బట్ సంథింగ్ వీ కెన్ ఆల్ టేక్ యాజ్ అన్ యాక్షన్. ఓకే, సో అలాగా ఈ మనము మాయకి బద్ధులమై ఉన్నాం కనుక వీఆర్ బౌండ్ బై దిస్. ఈ బాడీ ఆ పుట్టే వరకు చెప్పాను కదా, పునరపి జననం పునరపి మరణం. ఆ కడుపులో ఉన్నప్పుడు, అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఆ గర్భస్థ నరకం అని అనుకుని అప్పుడు ఎన్నో ప్లెడ్జెస్ తీసుకుంటాం లైక్ ఆ సోల్ లెవెల్లో. ఈసారి పుట్టాక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను, ఎవరితోటి ఎక్కువగా ఈ అనుబంధాలు అవి పెట్టుకోను, వాటి వల్ల ఇది తిన్నా అంతా ఉంటుంది. పుట్టగానే మాయ మళ్ళీ కమ్మేస్తుంది, అందుకని మర్చిపోతే అమ్మవారి మనకి ఇచ్చిన అవకాశం ఏంటి అంటే, నువ్వు అలా మర్చిపోయినా కూడా ఒక సరైన గురువు ద్వారా చక్కగా ఇలా అమ్మ పాదాలు పట్టుకుని ఇలా తెలుసుకుంటూ ఉంటే ఆ జ్ఞానం అనేది ఎప్పటికొకప్పటికి వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక పుట్టావు మాయ కమ్మేసింది ఇంకా పడిపో, ఆ మాయలోనే కొట్టుకుపో అని చెప్పట్లేదు. వీ ఆల్వేస్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. బై ఈ జ్ఞానార్జన వల్ల మనం తెలుసుకోగలిగే అవకాశం ఉంది అన్నమాట. సో ఎప్పుడైతే మనము ఆ స్టెప్ అవుట్ చేయగలిగామో, ఈ మాయ నా చేతి ఇలా చేపిస్తోంది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామో, దెన్ విల్ స్టార్ట్ టు రియలైజ్ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలని కలిగి, అంటే చీమతో మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు, బ్రహ్మాది పిపీలక పర్యంతం అని అంటారు కదా, చీమతో మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు అందరి పట్ల ఆ ఈక్వల్గా ఉండే ఆ మహారథి ఏదైతే ఉందో, అమ్మవారు ఎలా అయితే అందరినీ ఈక్వల్గా చూస్తుందో, అమ్మకి నా పట్ల ఇష్టం ఇంకొకరి పట్ల అయిష్టం అలా ఏమీ లేదు. నువ్వు ధర్మమా అధర్మమా, దట్స్ వాట్ మ్యాటర్స్ టు అమ్మవారు. అంటే ఇప్పుడు ఈ దేశంలో ఉండి అమ్మ ఎగ్జిస్టెన్స్ ఉందని వాళ్ళకి తెలియకపోయినా అమ్మకి తెలుసు కదా నీ ఎగ్జిస్టెన్స్. సో ధర్మంగా ఉండే వాళ్ళని అమ్మ కాస్తూనే ఉంటుంది, నువ్వు అది ఏ ఫామ్లో చూసినా చూడకపోయినా, ఎక్నాలెడ్జ్ చేసినా చేయకపోయినా. సో ఆ మహారథి అయిన అమ్మవారిని మనం పట్టుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం ఒక సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఈ లోకంలో మన ఆనందాలని లిమిట్ చేసుకుని అలా ఉండక్కర్లేకుండా ఆనందాన్ని విశ్వవ్యాపకంగా చూడొచ్చు. అన్నిట్లో మనం అంతే ఆసక్తితోటి, అనురాగంతో ఉండగలిగే క్వాలిటీ వస్తుంది. నాట్ ఎట్ ఆల్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్ టు. ప్రయత్నం చేయాలనే ఫస్ట్ ఒక సంకల్పం ఉండాలి, తర్వాత సాధన అనేది ఉండాలి అనమాట. సో అలా అమ్మవారికి అయితే అలా ఉంటుంది, అంత ఈక్వల్గా కనుక అమ్మ మహారథి అయింది. మనం మన పరిధిలో ఉన్న వాళ్ళ పట్ల మన ఇష్టం, అది కూడా ఒకసారి ఇష్టం ఉంటుంది, ఒకసారి కోపం అవుతుంది. ఎవరి పట్ల కాన్స్టెంట్గా ఎవ్రీ టైంలో కూడా ఒకలాగా మనం ఉండలేం, దట్స్ హ్యూమన్. ఓకే, రతిర్ మనోనుకూలార్థే మనసః ప్రవణాయితం అంటే ఏం చెప్తున్నారంటే,
మనకి మన మనసుకి అనుకూలంగా ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఏదైతే ఉంటుందో, అత్యంత అనుకూలమైన ఇష్టమైన వస్తువు పట్ల అనురాగం లేకపోతే ఈ రతి అలా ఉన్నప్పుడు ఆ ఇష్టమైన వస్తువు వైపు మనం సహజంగా వేగంగా దాన్ని కూడా రతి అని అంటారు అని డెఫినేషన్ చెప్తాను. ఆబ్వియస్ గా అంతే కదా. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు చాలా ఏళ్ల తర్వాత మనం కలిసాము, మన అమ్మ వాళ్ళు వచ్చారు, రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము, మన ఆటోమేటిక్ గా లైక్ యూ వోంట్ జస్ట్ సిట్ హియర్ అండ్ వెయిట్. ఎవరో ఎప్పుడు రోజు చూసే వాళ్ళు వస్తున్నారు అనుకో, ఇక్కడ నుంచి చెయ్యి ఊపి వాళ్ళే వస్తారులే అని వెయిట్ చేస్తాం. మనం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళు వచ్చారనుకో, చక్కగా ఎంత ఇది ఎక్సైట్మెంట్ తో పరిగెట్టుకుని వెళ్తాం కదా, అది ఆసక్తి, అది రతి అన్నమాట. సో ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక ఇలాంటి ఆనంద వస్తువు కోసం మనమందరం ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళిన సందర్భాలు మనకి అందరికీ గుర్తుండి ఉంటాయి. బట్ హియర్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, ఇక్కడ రతి అంటే ఆసక్తి అని చెప్పుకున్నాం కదా, మహారతి అయిన అమ్మవారికి మనం ఆల్రెడీ చెప్పుకున్న నామం ఏముంది, మహాశక్తి. మహా ఆసక్తి దేని పట్ల, మనకి వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల, అలాంటిది. అమ్మవారికి పరబ్రహ్మం పట్ల, శివుడి పట్ల, పరమశివుడి పట్ల. అందుకని ఆ కుండలిని రూపంలో మహా ఆసక్తితోటి సహస్రారానికి చేరుకోవటానికి ఉవ్విర్లూరుతూ వెళ్తూ ఉంటుంది అమ్మవారు. మన పిల్లల్ని చూస్తే పరిగెట్టుకొని మనకి ఎలా వెళ్ళబుద్ధి అవుతుందో అలాగా అయ్యవారి దగ్గరికి చేరుకోవటానికి అమ్మ అంతా ఆసక్తితో ఉంటుంది. అది మహారథి అంటే అదనమాట. అయితే ఈ మహారథి అమ్మవారు ఎప్పుడు కూడా శివుడి ఆలోచనలలోనే, ఆయనతోనే రమిస్తూ ఉంటుందన్నమాట. సో మనం కూడా ఆ ప్రయత్నం ఎప్పుడు ఆ సద్వస్తువుని పట్ల అమ్మ నామాలే వింటూ, అమ్మకు సంబంధించిన పనులే చేస్తూ, అవే చదువుతూ, అదే నిత్యం నిరంతరం మన ఊపిరి ఉన్నంత కాలం మనం అదే చేస్తూ ఉంటే అది కూడా మహారథి అవుతుందన్నమాట మనకి. సో ఇప్పుడు ఆ మహాశక్తితో వెళ్ళిన అమ్మవారికి మహాకామేశ్వరుడు అక్కడ దొరుకుతున్నాడు. ఓకే, మరి మనం కూడా అంత మహా ఆసక్తి రావాలంటే ముందు అమ్మవారిని మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఏం చేయగలుగుతుంది అంటే, శివుడు అందరికీ కనిపించడు. మహాకామేశ్వరుడు అనే దర్శనం మనకెవ్వరికీ జరగదు. ఇప్పుడు మనము పంచకృత్యాలను చెప్పుకుంటాం కదా, తిరోధానము, అనుగ్రహము, ఆ లాస్ట్ రెండు. తిరోధానం అంటే ఏంటి, మనకి జ్ఞానము లేకపోతే భక్తి ఆ పరిపక్వతకి రానంత కాలము తిరోధానం. తిరిగి మళ్ళీ వస్తాం, ఏ జన్మకు వస్తాము, ఏ లైఫ్ తీసుకుంటాము, ఏ బాడీ, అవంతా మన కర్మలు బట్టి డిటర్మిన్ అవుతుంది. ఎప్పుడైతే మనం నిజంగా ఈ సాధన అంతా ఇప్పుడు చెప్పుకుంటున్నట్లుగా చేసి ఆ మహా ఆసక్తితో ఎప్పుడు సద్వస్తువుల్లోనే మన ఆలోచనలు, మన మనస్సు లీనమై ఉంటే కనుక ఆ తీరా నిజంగా ఆ ప్రాణం పోయి అమ్మ దగ్గరికి ఒక ఆత్మ లెవెల్లో మనం వెళ్ళినప్పుడు అమ్మ అనుగ్రహం ఇస్తుంది. అది 5th పంచకృత్యంలో 5th అనమాట. సో ఆ అనుగ్రహం ఏంటి అని అంటే, మాయా అనే అవనికనిగా తప్పించి ఇది శివజ్ఞాన ప్రదాయిని, శివుడు అంటే ఇది అనే ఆ చిన్న జ్ఞానం ఒకటి ఇంకొచ్చేస్తే మనకి ఇంక మళ్ళీ జన్మ లేదనమాట. అలాంటి శివజ్ఞానాన్ని ఇచ్చి శివుడి దర్శనాన్ని ఇవ్వగలిగేది అమ్మే. అందుకే శివుడికి అమ్మవారికి ఎప్పుడు అభేదం చూడకూడదు, ఇద్దరిని కలిపి సమయాచారంగానే మనం ప్రార్థించాలి. అల్టిమేట్ గా అమ్మవారు మనకి ఇచ్చేది ఏంటి అంటే శివజ్ఞానమే. దానికి అమ్మని పట్టుకుంటే ఈజీ కనుక, అమ్మ దయామయి కరుణామయి కనుక అమ్మని పట్టుకుని సాధించే ప్రయత్నం మనం చేస్తాము. బట్ అల్టిమేట్ గా అమ్మ మనకి ఆ మహారథి అయిన అమ్మవారు ఇదే విషయం పట్ల అమ్మ మహారథితో ఉంటుంది, సదాశివుడి పట్ల. ఆ సదాశివుడిని మనం పొందాలి అంటే ఆ మహా ఆసక్తిని, ఆ మహారథిని మనం మనలో కూడా బిల్డ్ చేసుకోవాలి. అండ్ దట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ అమ్మ అనుగ్రహం. ప్రయత్నం మాత్రం మనదే. అమ్మ ఎంత అనుగ్రహం ఉంటుంది ఎప్పుడు అంటే, మన ప్రయత్నం మనం 100% చేసినప్పుడే మనకు సపోర్ట్ ఉంటుంది అమ్మ నుంచి కూడా. ఓకే, సో అది మహారథి నామం. తర్వాత నామం వచ్చి మహాభోగ. 4 అక్షరాల నామము మళ్ళీ శ్రీ మహాభోగాయై నమః. ఇక్కడ భోగం అని అంటే ఏంటంటే ఒక అనుభవం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆనందాన్ని అనుభవించటం రతి అని చెప్పుకున్నాము. ఆ ఆనందానుభవాన్ని ఇచ్చేది ఆ భోగం అన్నమాట. భోగ్ అండ్ భుజ్ అనే రూట్ వర్డ్ నుంచి వచ్చింది. సో భుజించేది, మనం అనుభవించేది భోగం ఏదన్నా సరే. ఓకే,
సో అమ్మవారు మహారథి, అమ్మ మహాభోగ. అంటే అమ్మవారు అనుభవించే భోగాలకు అసలు లెక్కే లేదు. అమ్మ ఉండేది మణిద్వీపంలో. అమ్మకి పరిచర్యలు చేయటానికి ఎంత మంది మహామహులైన దేవతలు. అదేంటి, ఇక్కడ మహాలక్ష్మి సరస్వతి అమ్మవారికి వింజామరలు వేస్తూ ఉన్నారట. ఇంకా ఇంకా ఎంతమంది యోగిని దేవతలు అమ్మవారికి అలాగా అద్దం పట్టుకుని, లేకపోతే ఇదేంటి తాంబూలం ఇవ్వటానికి, లేకపోతే ఛత్రం పట్టడానికి, అలాగా ఎన్ని ఉపచారాలు అమ్మవారికి. అలా చేయటానికి, అమ్మ కాళ్ళు కడగడానికి, అరే కూర్చుందంటే కాళ్ళకి ధూళి ఏమైనా ఉంటే ఒత్తడానికి, అలా ఎన్ని రకాల సేవలు ఉన్నాయంటే ఆ సేవలు చేయటానికి పరితపిస్తూ ఉంటారు ఎంతో మంది. సారూప్యము, సాలోక్యము అలాగా ఉన్నాయి కదా మనకి. సాయుధ్యం ఇస్ ద అల్టిమేట్ మోక్షం, రైట్? నాకు సాలోక్యం కావాలి, ఎందుకంటే అమ్మకి అలాగా తనివి తీరలేదు. ఎంత జ్ఞానం వచ్చినా, ఎంత వచ్చినా, అలా అమ్మ ఉన్న ప్రిమైసెస్ లో నేను కూడా ఉంటూ అమ్మకి అలా సేవలు చేసి అప్పుడు సాయుధ్యాన్ని పొందాలి. అలా టపట్మన్ సాయుధ్యం పొందేయకూడదు. సాలోక్యం కావాలి, సారూప్యం కావాలి, సామీప్యం కావాలి. అప్పుడు అమ్మకి అలా అన్ని చేసుకున్నాక తిరిగి చివరిలో సాయుధ్యం కావాలి. అలా గ్రాడ్యువల్ క్రమం ముక్తి అక్కడ వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి రావటం అనేది ఉండదు. ఒక్కసారి మనం ఆ లోకం చేరుకున్నాము అని అంటే అక్కడక్కడ చక్కగా క్రమంగా ముక్తిని పొందేస్తాము. బట్ అలాగా సో అమ్మవారికి భోగాలకి అసలు లిమిట్ లేదనమాట. అయితే ఆ మహాభోగాలు అనుభవిస్తూ ఉంటుంది కనుక అమ్మవారు మహాభోగ. మనకి కూడా లైక్ ఐ సెడ్ కలెక్టివ్, సమిష్టిగా అమ్మ భోగాల్ని అల్టిమేట్ గా అమ్మ అనుభవిస్తున్నా, మనం ఇండివిజువల్ గా వి ఆల్ ఎంజాయ్ సమ్ భోగాలు లైఫ్ లో. అలా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని భోగాలు ఏంటో చూద్దాము. మనకి ఎన్ని ఉన్నాయో లేదో మనమే చూసుకుందాం. గృహం శయ్యా వస్త్రమాభరణం చ స్త్రీ పుష్ప గంధ తాంబూలమితి అష్టభోగాః. అష్టభోగాలు, అష్టైశ్వర్యాల్లాగా అష్టభోగాలుగా చెప్పారనమాట. ఎట్లా? గృహము అంటే ఉండటానికి ఒక మంచి ఇల్లు. ఓకే, మనకే ఆ మంచికి ఒక లిమిట్ లేకుండా పోతోంది అంతే. చక్కగా అంటే చిన్నప్పుడు 4 గదులు, 3 గదులు, 2 గదులు ఉన్న ఇళ్లలో కూడా మనం ఉన్నాము, మన పేరెంట్స్ ఉన్నారు, చూసాము. ఇప్పుడు ఇంద్రభవనాలు ఉన్నా కూడా ఇంకో బెడ్రూమ్ ఉంటే బాగుంది, ఇంకొక రూమ్ తక్కువైంది, ఇంకొక రెక్ రూమ్ ఉంటే బాగుండు. ఇట్స్ అన్లిమిటెడ్. బట్ ఒక చక్కగా డీసెంట్ ఇల్లు అంటే ఏంటి? మనం ఉండటానికి చక్కగా హాయిగా ఒక ఇల్లు, వండుకోవటానికి ఒక వంటిల్లు, పడుకోవటానికి ఒక పడక ఇల్లు, పూజ చేసుకోవటానికి ఒక పూజ గది, అతిథులు వస్తే వాళ్ళకి ఇవ్వటానికి ఒక గది, ఇంకెన్ని కావాలి? లైక్ అవన్నీ ఉంటే చక్కగా మంచి గృహం ఉంది, హాయిగా ఈ గృహమే దేవాలయం అన్న రీతిగా మనం చూసుకుంటే విల్ లవ్ వేర్ వీఆర్ లివింగ్. బట్ అదొక భోగం, మంచి ఇల్లు ఇవ్వటానికి. అది మనకందరికీ ఉంది. తర్వాత శయ్య అంటే మంచిగా హాయిగా అలిసిపోయి పడుకోవడానికి ఒక మంచి బెడ్ ఉంది కదా మనందరికీ. సో అదొక భోగం అన్నమాట. సో ఎక్కడ పడితే అక్కడ పడుకోవాలి, ఇట్లా హోమ్లెస్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఇల్లు ఉంది, ఒక మంచి కంఫర్టబుల్ బెడ్ ఉంది. తర్వాత వస్త్రం, వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి. లిమిట్ ఉందా? కొంటూనే ఉంటాం. రీజన్ అక్కర్లే, రైమ్ అక్కర్లేదు, టైం అక్కర్లేదు, పండగ అక్కర్లేదు, పబ్బం అక్కర్లే. జస్ట్ ఇంపల్సివ్ బయింగ్ అయిపోయింది వాళ్ళ రేపు. సో దాన్ని భోగం అంటారో, భోగం ఇంకొంచెం ఎక్కువైపోతే రోగం అంటాం. అది అలా ఉంది పరిస్థితి. ఓకే, తర్వాత ఆభరణం, అలంకరించుకోవటానికి ఆభరణాలు అంటే మొహం బోసిగా లేకుండా చక్కగా ఒక రింగులు ఉన్నాయో, గాజులు ఉన్నాయో, ఇది మళ్ళీ మనకి తెలుసు అందులో మనకి ఎన్ని రకాలు, అన్లిమిటెడ్. అగైన్ ఎవ్రీథింగ్ బియాండ్ వాట్ వీ నీడ్ అయిపోతుంది. స్త్రీ, ఇక్కడ స్త్రీ అని అన్నారు, బట్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్ యాజ్ చారిణి ఆర్ చరుడు. ఓకే, సో ఒక అనుకూలవతి అయిన భార్య, భర్త ఉండటం అదొక భోగం, రైట్? పెళ్ళి అవితే ఒక లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ ఉన్నంత మాత్రాన అది భోగం అయిపోదు కదా. అనుకూలంగా ఉండాలి మనకి. అంటే ఇప్పుడు నేను పూజ చేస్తాను, లైక్ మనకి ఏదో భక్తి మార్గంలో మనం వెళ్దామని అనుకుంటుంటే మన స్పౌస్ వచ్చి టోటల్ నాన్ కోఆపరేషన్, సరే యూ డోంట్ జాయిన్ మీ బట్ యూ ఆల్సో డోంట్ డూ అనే మనల్ని రెస్ట్రిక్ట్ చేసే వాళ్ళు దొరకకపోవటం అదొక భోగమే అనమాట మనకి. సో అలా చూసుకోవాలి మనం. సో అలా సహకరిస్తూ ప్రతి అడుగులో, లైక్ ఎంత కావాలి మనకు ఒక లైఫ్ పార్ట్నర్ అంటే వాళ్ళ సపోర్ట్, ఆ సపోర్ట్ మనకు ఉందా ప్రతి విషయంలో, అదొక భోగం.
తర్వాత పుష్పం చెప్పారంటే మంచి సువాసనలు కల పువ్వులు, గంధం అంటే శరీరానికి మంచి పూసుకోవడానికి గంధం, స్మెల్స్ గుడ్. తాంబూలం సుష్టుగా తిన్నాక, తాంబూలం ఉంది అంటే ఫుడ్ మంచిగా ఉందని, మంచిగా తిన్నాక వేసుకునే తాంబూలం కనుక అలా మంచి తాంబూలం వేసుకునే యోగం. సో ఇవన్నీ అష్టభోగాలుగా చెప్పారు. సో ఇందులో కొన్ని మనం చూస్తున్నాం, కొన్ని భౌతికంగా మన శరీరానికి భోగాన్ని ఇచ్చేవైతే, కొన్ని మెంటల్గా మనకి ఉల్లాసాన్ని ఇచ్చేవి. లైక్ ఇప్పుడు ఈ గంధము, తర్వాత సువాసనలు, ఇవన్నీ ఏంటి లైక్ మెంటలీ యూఆర్ రెజ్యూనేటెడ్, రైట్? ఒక దేవుడి గదిలో కూర్చొని మనం ఒక అగరబత్తి, ఒక సాంబ్రాణి పెట్టాము అని అన్నా, లేకపోతే మనం జస్ట్ కూర్చున్నాం, ఒక క్యాండిల్ లైట్ చేసుకున్నాం, ఒక మంచి ఫ్రాగ్రెన్స్ వస్తే you'll feel very good in that place, right? సో ఆ టైప్లో కొన్ని మానసికంగా ఉల్లాసాన్ని ఇచ్చేవి, కొన్ని భౌతికంగా అంటే శరీరానికి ఇచ్చేవి, ఇవన్నిటిని భోగాలుగా చెప్పారు. సో బేసిక్గా మనకి రీఛార్జెడ్గా రెజ్యూవనేటెడ్గా ఉండటానికి పనికొచ్చేవి ఈ భోగాలు అనమాట. సో మనకే ఈ భోగాలన్నీ ఉన్నాయి, రైట్? వి హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్. ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి మనం. సో మనకి లేని భోగం ఏంటి? చక్కగా ఐ థింక్ ఇందులో ఇంకా అంటే ఐశ్వర్యంలో కొన్ని ఇంక్లూడ్ చేశారు, భోగాలుగా ఇవి చెప్పారు కనుక విల్ స్టాప్ హియర్. బట్ ఇవి ఇంత భోగాలు ఉన్నా కూడా ఇంకా ఏడుస్తున్నాము అని అంటే నోబడీ కెన్ హెల్ప్ ఇట్ అనమాట. మనము మహాపూజ్య నామంలో చెప్పుకున్నాము ఏంటి, మానస పూజ, ఆత్మార్పణం అలా చెప్పుకున్నాం కదా. అంటే ఏది చేసినా అమ్మకే అర్పిస్తున్నట్లుగా భావన చేయటం అలాగా. సో ఇప్పుడు మనం అనుభవించే ఈ భోగాలన్నీ కూడా అమ్మ వల్ల దొరికాయి అనే కాన్స్టెంట్గా ఆ రిమెంబరెన్స్ మనకు ఉందనుకో, మనకి మోర్ గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది మనకి. అప్పుడు లైక్ యూ విల్ ఓన్లీ సీ పాజిటివిటీ అరౌండ్ అండ్ యూ వాంట్ టు డూ పాజిటివ్ థింగ్స్ ఫర్ అదర్స్ ఆల్సో. వెన్ యూ ఆర్ సాటిస్ఫైడ్ యూ వాంట్ టు గివ్. నువ్వు ఎంతసేపు గ్రీడీగా ఉండి నాకే ఇది లేదు, నెక్స్ట్ ఇది అని అనుకుంటే నీకు ఇంకొకరికి ఇచ్చే మనసు ఎలా వస్తుంది? ఇచ్చే సందర్భం ఏమొస్తుంది? సో ఆ విధంగా అమ్మ అనుగ్రహంగా చూడగలిగితే కనుక మనము ప్రతి అనుభవాన్ని, మనకి భోగాన్ని ఇచ్చే ప్రతి అనుభవము అమ్మ అనుగ్రహంగా మనం చూస్తే ఏమవుతుంది అనంటే, వాటిని అనుభవిస్తున్నాము అనంటే అది కూడా అమ్మని ఆస్వాదిస్తున్నాం, అమ్మ పూజగా అయిపోతుంది అనమాట. ఆ ఆత్మార్పణ విధిలా అమ్మ పూజగా భావిస్తూ ఉంటే ఆ భోగం కూడా ఆ అనుభవం కూడా ఒక యోగం అవుతుంది. ఓకే, మన సెల్ఫ్ కోసం గ్రీడీగా మనం ఉంటే ఇదే భోగం రోగం అవుతుంది. అది అమ్మ ప్రసాదంగా మనం అనుభవిస్తూ అమ్మకే అర్పిస్తూ, మా నీ దయ వల్లే ఇది ఉంది, లెట్ ఇట్ నెవర్ గెట్ టు మై, ఇది ఒక ప్రైడ్ లాగా, ఒక ఈగో లాగా, అలాంటి అంటే మదము, మాత్సర్యం అట్లాంటివి కాకుండా చూడు తల్లి అని అంత అలా ఆ లెవెల్లో మనం ఉంటే కనుక దట్ ఈస్ నథింగ్ బట్ యోగం. ఓకే, ఆ యోగంగా కానప్పుడు ఒక ప్రమాదం ఉంటుంది. దానికి భగవద్గీతలో స్వామి ఎలా చెప్పారంటే, ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనః ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే వాచ్ అవుట్ అని ఒక వార్నింగ్ చెప్తున్నారు గీతాచార్యుడు, ఆచార్యుడు. సో హీఈస్ లైక్ కొన్ని ఎలా చెప్తాడని అంటే మంచిగా నైస్గా చెప్తాడు, కొన్ని వార్నింగ్ ఇచ్చినట్లే చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వల్ల, అంటే ఒక వస్తువు ఒక విషయం వల్ల జరిగే దీని వల్ల వచ్చే భోగాలు మనకైతే భోగాల ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అవి మనకి ఆనందంగా అనిపించాయి, కరెక్టే. కానీ ఆ క్షణానికి అవి ఆనందంగా అనిపించిన హిస్ వార్నింగ్ అస్ దట్ కీప్ ఇన్ మైండ్, ఈ భోగాల అనుభవం నువ్వు చేస్తున్నంత కాలం నీకు ఆ టైంకి నీకు ఆనందంగా అనిపిస్తోంది, కానీ అది ప్రమాదానికి హేతువు, దుఃఖానికి హేతువు ఇన్ ఫ్యూచర్ అని చెప్తున్నారు. బికాస్ దే బైండ్ అస్, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఏదో తినేస్తాం, మనకి వేడి వేడి పకోడీ తినాలనుంది, మిర్చి బజ్జీ తినాలనుంది, బట్ ఓవర్ ద టైమ్ ఇఫ్ యూ కీప్ ఆన్ ఈటింగ్ సచ్ థింగ్స్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. సో ఒక భోగాన్ని ఒక పరిమితిలో మనం ఆస్వాదించినంత వరకే,
ఒక యోగంగా ఒక ప్రసాదంగా తీసుకున్నంత వరకే ఓకే, కానీ ఎక్కువ చేస్తున్న కొద్దీ అది దుఃఖానికే హేతు అవుతుంది అని చెప్తున్నారనమాట. ఎందుకు అనంటే ఇలాంటి ఆనందాలు అంటే ఒక వస్తువు ఒక విషయం ఒక వ్యక్తి పట్ల ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్ ద్వారా మనం ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఓకే, వెరీ హ్యాపీ విత్ అవర్ స్పౌస్, ఒక ఈ వివాహ బంధం చాలా ఆనందంగా ఉంది అని ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకున్నాం. అదే ఎలా దుఃఖానికి హేతు అవుతుంది అని అనుకోవచ్చు. ఎందుకు అనంటే ద మోర్ యు ఆర్ డ్రాన్ టువర్డ్స్ వన్ రిలేషన్, ఈ రిలేషన్స్ అన్ని ఈ ఆనందాలన్నిటికీ ఒక స్టార్టింగ్ పాయింట్ ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ దట్ దుఃఖం అనమాట. నతేషు రమతే బుధ. అందుకని వైస్ పీపుల్ అలాంటి వాటితో రమించరు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు వెళ్ళిపోయే ఒక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ మనం అనుభవాన్ని మన ఆనందాన్ని డిటర్మిన్ చేసుకోకూడదు. చేసుకున్నాము అని అంటే అది దుఃఖానికి హేతువే. సో ఎనీ రిలేషన్ ఇన్ అవర్ లైఫ్, బీ ఇట్ విత్ అవర్ పేరెంట్స్ ఆర్ విత్ అవర్ కిడ్స్ ఆర్ విత్ అవర్ స్పౌస్, time bound. They are all in our life for a certain time. We are in their lives for a certain time. Make it count for the period that we have them in our span. Make it count. మనం మంచిగా ఉందాము, వాళ్ళకి మంచి అనుభవాలను ఇద్దాము. ఓకే, బట్ డోంట్ బి బౌండ్ బై ఇట్. ఎందుకంటే ఆల్వేస్ ఆపరేట్ విత్ ద ఫ్యాక్ట్ దట్ నాకు ఈ అనుభవం యాజ్ లాంగ్ యాజ్ నా కర్మ పర్మిట్ చేసినంత వరకు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఆ యాక్సెప్టెన్స్ అనేది మనకి ఉంది అని అంటే వీఆర్ నాట్ బౌండెడ్. తేషు రమతే బుధ అంటే వైస్ పీపుల్ అలాంటి వాటితోటి బైండ్ అయ్యి ఉండరు, అందులో ఇండల్జ్ అవ్వరు. వస్తువులతోటి వచ్చే ఆనందం వాటితోటి ఇండల్జ్ అయ్యి ఉండరు. ఉందా, ఓకే అనుభవించామా, అంతేగాని దాన్ని తెగ అంటి పెట్టుకుని ఉండకూడదు. సో దట్స్ వాట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఆల్సో. సో భౌతికమైన భోగాలన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మానసిక భోగాలు కూడా ఉంటాయి కొన్ని. అవే మానసికం ఆధ్యాత్మికం అని కూడా ఉంటాయి. అవేంటి అని అంటే మొత్తం భోగాల్ని తీసుకుంటే లెట్ us say 3 క్లాసిఫికేషన్స్ ఇప్పుడు చెప్పుకునే అష్టభోగాలుగా అవన్నీ భౌతికమైన భోగాలు, ఈ ఇహపరంగా ఈ లైఫ్కి ఈ బాడీకి సంబంధించినవి అని అనుకుందాం. మానసికంగా భోగం ఏంటి అని అంటే మన మనస్సు ప్రశాంతంగా కంటెంట్గా హ్యాపీగా ఉంది. అన్నం తిన్నాక కంటెంట్గా ఉన్నాం, ఎంతసేపు కాసేపు, ఇంకో 3-4 గంటలు అయితే మళ్ళీ ఆకలిస్తుంది, సో అలాంటి కంటెంట్మెంట్ కాదు. ఈ మానసిక భోగం అంటే ఏంటి అని అంటే ఒక పూజ చేసుకున్నాము, ఒక సద్వస్తువు గురించి ఒక మంచిగా ఇవాళ మనసు దేవుడి మీద లగ్నమైంది, అదొక హ్యాపీనెస్, అదొక భోగం, అది మానసిక భోగం. అప్పుడు ఏంటంటే ఎటువంటి అలజడి లేకుండా ఒక మనసులో ఒక రకమైన ప్రశాంతత, దాన్ని డిస్క్రైబ్ చేయలేం కొన్నిసార్లు, మనం మాటలకి అందదు అలాంటి అనుభవాలు చెప్పటం. అది మానసిక భోగం అన్నమాట, సాత్వికమైన భావం అన్నమాట. అది ఇంకొకళ్ళు కూడా అనుభవించాలి తప్పితే చెబితే వీ కెన్ ఓన్లీ అప్ టు అ లెవెల్ క్యాచ్ చేయగలం, కానీ అది అనుభవానికి వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది. ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అని అంటాం అనమాట. అంతా నిండిపోయి ఉంటుంది మనసు, అది మానసిక భోగం. ఆధ్యాత్మిక భోగం అంటే ఏంటంటే ఈ మనస్సుకి మన ఇంద్రియాలకి వీటన్నిటికి సంబంధించింది. థింక్ అబౌట్ ఇట్ యాజ్ లైక్ ఒక ఆనందం అంటే అది యూ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ ఇట్. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక భోగం అంటే ఏంటంటే ఈ నిరంతరం భగవన్నామ స్మరణం చేస్తూ ఉండటము, లేకపోతే ఆ భగవద్ అనుభవం, అంటే ఎంతసేపు మన ఇండల్జ్ అయ్యే వస్తువే సద్వస్తువు అయితే ఆ అనుభవం ఎప్పుడూ ఆనందమే. సో యూఆర్ ఇన్ దట్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. అది ఆధ్యాత్మిక భోగం అని అంటారు అనమాట. అంటే ఆధ్యాత్మికమైన నువ్వు కార్యము ఏది చేస్తున్నా కూడా, విచ్ కుడ్ బి రీడింగ్ అబౌట్ గాడ్, చాంటింగ్ స్తోత్రాస్, నామస్మరణ, స్మృతి. కొన్నిసార్లు ఏం లేదు, ఏదో పని చేస్తుంటాం, వినను కూడా వినట్లే, బట్ ఆలోచనలో సమ్ దేవుడి కథలు గుర్తు రావచ్చు, ఒక లీలలు గుర్తు రావచ్చు, ఏదో ఒక వర్డ్కి ఒక తళుక్కుమైన ఒక మీనింగ్ గుర్తు రావచ్చు, లేకపోతే ర్యాండమ్గా ఒక శ్లోకం గుర్తొచ్చింది. అవంతా ఇది ఆధ్యాత్మిక భోగాలన్నమాట. బికాస్ యూఆర్ ఇన్ దట్ ఆనందం ఇచ్చే స్టేట్లో ఆ అనుభవాన్ని ఎక్కువసేపు మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం కదా. సో ఆ 3 భోగాలు. అనదర్ క్లాసిఫికేషన్. అనదర్ ఇంపార్టెంట్ మీనింగ్ ఆఫ్ భోగం ఏంటి అనంటే, భోగము అనంటే పాము అనే మీనింగ్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూసింది భుజ్ అంటే అనుభవించటం, భోగము అనుభవించటము, ఒక అనుభవము, దానికి సంబంధించిన మీనింగ్స్ చెప్పుకున్నాం. ఇంకొక మీనింగ్ ఏంటి అనంటే ఒక పాము. సో మహాభోగ అని అనుకున్నాం అమ్మవారు అని అంటే ఒక విశిష్టమైన పాము అని.
సో వాటికి అర్థమై ఉంటుంది. విశిష్టంగా మనలో ఉన్న పాము వెన్ను పాము, మన స్పైన్. అందులో ఉన్న శక్తి కుండలిని శక్తి పాములాగా ఉంటుంది, 3 చుట్లు చుట్టుకొని అని చెప్పుకున్నాం కదా. ఆ విశిష్టమైన పాము ఏదైతే మనలో ఉందో అది మహాభోగ అంటే అదనమాట అల్టిమేట్ మీనింగ్. సో ఆ కుండలిని రూపంలో మనందరిలో ఉన్న అమ్మవారే మహాభోగ. ఇండివిజువల్ లెవెల్ అన్ని చెప్పాను కదా, ఎప్పుడు సరే ఆ వ్యష్టి సమిష్టి అనేది ఉంటుంది. ఇండివిజువల్ లెవెల్లో మనలో ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ దట్ కుండలిని మనందరిలో ఉంది, అది మహాభోగ. అలాగే ఈ సమిష్టి లెవెల్లో అంటే యూనివర్సల్ లెవెల్లో తీసుకుంటే అలాగ విష్ణుమూర్తి శయనించి ఉన్న ఆదిశేషు పాము మీద ఎందుకు పడుకోవాలి, ఇంకో ఏదో మీద పడుకోవచ్చు కదా. హీ కుడ్ చూస్ వేర్ హీ వాంట్స్. పట్టు పరుపుల మీద పడుకుంటే మనం ఏమైనా వద్దన్నామా? అమ్మవారు పంచ ప్రేతాసనాసీన, ఎందుకు అదే సెటప్ లో కూర్చోవాలి? ప్రతి దానికి ఒక సింబాలిజము, ఒక మీనింగ్ ఉంటుంది. ఆ ఆదిశేషువు అక్కడ సమిష్టి కుండలిని శక్తి, విశ్వానికి సంబంధించిన కుండలిని ఆదిశేషువు అనమాట. నౌ వి నో వై అది ఎందుకంత ఆరాధ్యము అనేది అర్థమవుతుంది మనకి. సో ఆ సమిష్టి కుండలిని, విశ్వం మొత్తానికి కుండలిని శక్తి ఉంది అంటే అది ఆదిశేషు. మనలో ఉన్న కుండలిని శక్తి మనకి అదే మహాభోగ మహాశక్తి అన్నమాట. సో మనము ఈ మహాభోగ అనే నామం మీద అమ్మవారిని కాంటెంప్లేట్ చేస్తే, మహాభోగ అయిన అమ్మవారిని ఆశ్రయిస్తే మనకేం కలుగుతుంది అనంటే, ఈ ప్రాపంచికంగా మనం ఇందాక చెప్పుకున్న అష్టభోగాలు సిద్ధిస్తాయి. తిండికి, కూడుకి, గుడ్డకి, తిండి కూడు రెండు ఒకటే, ఉండటానికి, అలాగా రోటీ కపడా మకాన్ మూడిట్లో మనకి ఎప్పుడు ఎటువంటి కమి అనేది ఉండదు లైఫ్లో. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మేకింగ్ యువర్ ఎండ్స్ మీట్. ఆ అవసరమే లేదు అమ్మ భక్తులకి. ఇట్ విల్ బి టేకెన్ కేర్ సమ్హౌ. ఎట్లాగా అంటే ఇట్ విల్ హ్యాపెన్, దట్స్ ఆల్. ఓకే, సో ఆ బేసిక్ నెసెసిటీస్ కోసం మనం అసలు పాకులాడే అవసరం ఉండదు. దోస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్. మనము తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి దీంట్లో చెప్పుకున్నాం అమ్మవారు ఎలా ఇంకా లైఫ్లో ఆయనకి ఎప్పుడు ఫుడ్ గురించి చూసుకోవాల్సిన ఇది రాకుండా, ఏంటి ఆయన లాంటి వాళ్ళు చాలా కష్టపడ్డాక అలా ఇచ్చింది అంటే, అలాంటి సోల్స్ తోటి అసలు మనం కంపేర్ చేసుకుని ఇప్పుడు ఆయన ఆ రోజు ఆ దారిద్ర్యాన్ని అనుభవించారు, తినడానికి తిండి లేదు, నైవేద్యానికి పెట్టడానికి ఫుడ్ లేదు, నీటినే ఇచ్చారు అంటే ఆయనకన్నా మనం ఎంత బెటర్, మన లైఫ్ ఎంత బెటర్ చేసుకున్నాం కనుక మనకి ఇది వచ్చింది అని అనుకున్నామంటే ఇంకా మనకన్నా ఇంకొక ఇది లేదు. అలాంటి సోల్స్ ఎందుకు వస్తారు అని అంటే, ఏదో ప్రారంధం మిగిలిపోయింది, ఆ కష్టాలు నాకు ఇచ్చే ఈ జన్మలో, దట్స్ మై లాస్ట్ లైఫ్ అని అనుకునే వాళ్ళకి వస్తాయి. అంతేగాని పొరపాటును కూడా ఎవరో అలాంటి మహనీయులు కష్టపడ్డారు వాళ్ళకన్నా మనం బెటర్గా ఉన్నాము అని అంటే మనకేదో కర్మల్లో ఏదో బాగుంది అని కాదు. మన బ్యాగేజ్ మనకుంది మిక్స్డ్, అప్పుడు ఇది ఇప్పుడు ఇది అలా ఇస్తుంది. వాళ్ళు దే కేమ్ టు క్లియర్ దేర్ కర్మల ఆఫ్, గుడ్ అండ్ బ్యాడ్ బోత్. అందుకని వాళ్ళకి ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్స్. అండ్ ఆల్సో త్రూ సచ్ లైఫ్, త్రూ సచ్ రియలైజ్డ్ సోల్స్ అమ్మవారు మనలాంటి వాళ్ళకి లెసన్స్, నిదర్శనాలు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా చేస్తే ఇలా అవుతుంది, లేకపోతే అష్యూరెన్స్ ఇస్తుంది. దానికి ఒక మీడియం కావాలి కదా, మనలాంటి వాళ్ళకి ప్రాప్తమా అమ్మ లీలలు చూడటానికి, అందుకని అలాంటి వాళ్ళని ఎంచుకొని అలా చూపిస్తుంది. సో మనకి ఇచ్చిన ఈ భోగాలకి వీ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్. ఆ సిద్ధిస్తాయి అవన్నీ అమ్మని మనం ఆశ్రయిస్తే. సో డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సిమిలర్లీ ఆ కుండలిని శక్తి మనలో ఏదైతే ఉందో మహాభోగ కనుక అమ్మ ఎప్పటికైనా ఆ మహాభోగ ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి, అసలు జాగృతం చేసి ఒక్క లెవెల్, ఒక్క చక్రం దాటినా కూడా అది మహాయోగం. మనందరికీ అది ఎప్పుడు డౌన్వర్డ్స్ ఫేసింగ్ గానే ఉంటుంది. అది దాన్ని అసలు తిప్పి ఊర్ధ్వముఖంగా ప్రయాణం స్టార్ట్ చేపించాలి అని అంటే కూడా మహాభోగ అయిన అమ్మవారి వల్లనే అవుతుందికి స్ట్రెస్ అన్నమాట. అవుతుంది. షీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్. ఆర్ వి డిజర్వింగ్? దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. అండ్ అగైన్ సామవేదం గారు ఎన్నోసార్లు చెప్తారు, ఆశ అందరికీ ఉంటుంది, అర్హత కొందరికే ఉంటుంది అని. సో ఆ అర్హత, ఆ పాత్రతని మనం సంపాదించుకుంటున్నామా త్రూ అవర్ లైఫ్స్? అధర్మంగా ఉంటున్నామా, చేయాల్సిన సాధన చేస్తున్నామా, ఆ పాత్రత మనం అర్హతని పొందుతున్నామా? పొందితే ఇస్తుంది అమ్మవారు. అంతేగాని ఏమి ప్రయత్నం చేయకుండా ఆశపడి అమ్మ ఇవ్వలేదు అని అంటే దట్స్ నాట్ హర్ ఫాల్ట్ అనమాట. సో ఆ మోక్షాన్ని మించిన మహా అనుభవం,
మహాభోజ్య వస్తువు ఇంకొకటి లేదు. సో ఎన్ని భోగాలు మనం ఇప్పుడు చెప్పుకున్నా ఆ మహాభోగం ఏంటి అని అంటే మోక్షం. ఆ మోక్షాన్ని ఇవ్వగలిగే అమ్మవారు మహాభోగ అన్నమాట. అది మహాభోగ. నెక్స్ట్ నామం వచ్చి మహా ఐశ్వర్యం, మహేశ్వర్య. 4 అక్షరాల నామము. శ్రీ మహేశ్వర్యాయై నమః. ఐశ్వర్య స్వరూపిణి, మహా ఐశ్వర్య స్వరూపిణి అమ్మవారు. ఓకే, సో మనకి ఇప్పుడు భోగాలకి కంటిన్యూషన్ ఐశ్వర్యము సిమిలర్ లైన్స్. ఫస్ట్ మనం అసలు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అని అంటే ముందు మన దగ్గర ఉండాలి కదా. మన దగ్గర ఏదే లేకపోతే మనం ఏమి ఇవ్వగలుగుతాం? సో ఫస్ట్ మనకి ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఇవ్వాలనుకునే వస్తువు మన దగ్గర ఉండొచ్చు, బట్ ఇవ్వాలని మనం అనుకోకపోతే, సంకల్పం లేకపోతే వేస్ట్. కొన్నిసార్లు ఇవ్వాలి అని మనకి సంకల్పం చాలా ఉండొచ్చు, కానీ ఇవ్వడానికి ఆ వస్తువు మన దగ్గర లేకపోవచ్చు. 2 వేస్టే. వస్తువు ఉండి ఇవ్వాలనే గుణం లేకపోయినా, ఇవ్వాలనే ఆలోచన ఉంది కానీ వస్తువు లేకపోయినా డజంట్ వర్క్ అవుట్. ఓకే, సో ఉపయోగం లేదు. ఈ మహేశ్వర్య అయిన అమ్మవారు ఏంటి అంటే కరుణా తరంగితాక్షి, కరుణ స్వరూపం. అమ్మవారి స్వరూపం అంటే ఇచ్చే గుణం చాలా మెండుగా ఉంది. ఇవ్వగలిగే వస్తువులు కూడా అమ్మ దగ్గర అంతే మెండుగా ఉన్నాయి కనుక మహేశ్వర్య అయిందనమాట. సో మనము అరే వీళ్ళు నా బిడ్డలు, నేను సృష్టించాను, నా పిల్లలకి నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు అని అసలు మనకి ఏం అడగాలో మనకి తెలియదు. అసలు ఐశ్వర్యం అంటే ఏమిటో తెలియదు, ఏం అడగాలో మనకి తెలియదు. కానీ సృష్టి క్రియేట్ చేసినప్పటి నుంచి ఈ విశ్వం నడవటానికి బేసిక్ నెసెసిటీస్ ఈ పంచభూతాలు, వీటిని నేను ఇవ్వాల్సిందే అని సృష్టి ఆరంభం నుండి ఇస్తోంది. ఇప్పటికీ రిసోర్సెస్ ఎన్ని కోట్ల మంది జనాభా పెరుగుతూ ఉన్నా అబండెంట్గా రిసోర్సెస్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ కూడా అంతే చక్కగా చూసుకుంటుంది అమ్మ జగన్మాత. పిల్లల్ని ఎప్పుడు ఇది చెయ్యదు. వాళ్ళకి కావాల్సింది అడగకుండా, మనం అడగకుండా ముందే అన్ని క్రియేట్ చేసి సృష్టి ఆరంభం నుంచి ఇస్తూనే ఉంది అంటే అమ్మ దగ్గర ఇంకెంత ఉంది, రైట్? అమ్మ దగ్గర ఉంది ప్లస్ ఇవ్వాలని అనుకుంది, అందువల్ల ఇస్తోంది. అమ్మ మనకే ఇంత ఇస్తుంటే అమ్మ దగ్గర ఇంకెంత ఉందో. అందుకని మహేశ్వర్య అమ్మవారు. మనకేమవుతుంది టిపికల్గా ఐశ్వర్యం అని అంటే ఏమనుకుంటాము? ఇప్పుడు చెప్పుకున్నాం, మంచి డబ్బు ఉందా మన దగ్గర, బోల్డ్ డబ్బు ఉందా, మంచి ఇల్లు ఉందా, మంచి నగలు ఉన్నాయా, పంచభక్ష పరమాణాలు తినగలుగుతున్నామా, ఒక లగ్జూరియస్ కార్ ఉందా, ఫోన్లు ఉన్నాయా, ఇంకా లిస్ట్ ఇంకా మనకే తెలుసు. ఆ లగ్జరీస్కి అన్లిమిటెడ్. సో అవి అనుకుంటాం. మనకి ఐశ్వర్యవంతులు అని ఎవరినైనా అన్నాము అని అంటే ఇవన్నీ చాలా విరివిగా ఉన్న వాళ్ళని ఐశ్వర్యవంతులు అంటాం. మనల్ని మనం ఐశ్వర్యవంతులు అని అనుకోము కదా, అనుకోము అన్ఫార్చునేట్లీ. బట్ మనకన్నా పాపం తక్కువ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఐశ్వర్యవంతులనే అనుకుంటారు కదా. సో ఎప్పుడు ఒకళ్ళని మించిన ఇంకొకళ్ళు ఉంటూనే ఉంటారు. సో మన దృష్టిలో ఐశ్వర్యం అంటే ఇట్లాంటిదన్నమాట. కానీ ఆలోచిస్తే థింక్ అబౌట్ ఎ సినారియో వేర్ యు ఆర్ ట్రావెలింగ్. ఓకే, ఎక్కడో మనం ట్రావెల్ చేస్తున్నాము, ఒక డెజర్టెడ్ ప్లేస్ అది. ఓకే, మధ్యలో కార్ ఆగిపోయింది. దెర్ ఇస్ నో షాప్స్ అరౌండ్. ఇక్కడ వెరీ ప్రెటీ ఈజీ టు ఇమాజిన్ దట్ సినారియో, రైట్? ఏంటి ఇక్కడ గ్యాస్ అయిపోయింది, చుట్టూతో షాప్స్ లేవు, ఫ్రీవేలో మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయాము. లెట్స్ సే ఫోన్లో బ్యాటరీ కూడా డై అయిపోయింది. యూ హ్యావ్ వాలెట్ ఫుల్ ఆఫ్ మనీ, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, యు ఆర్ విల్లింగ్ టు స్పెండ్. ఆకలి వేసేస్తోంది, భరించలేకపోతున్నారు, చేతిలో డబ్బు ఉంది, కడుపుని నింపిందా? సో అట్ దట్ టైం అన్నమే ఐశ్వర్యం. నీ డబ్బు కాదు, నీ క్రెడిట్ కార్డులు కాదు, నీ బ్యూటిఫుల్ లగ్జూరియస్ కార్ కాదు, అవునా? సో ఆ ఐశ్వర్యం అనేది అప్పుడు ఆ క్షణానికి అన్నం. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ చాలా అలసిపోయాం మనం, విపరీతమైన ఫిజికల్ స్ట్రెయిన్, కంప్లీట్లీ డ్రైన్డ్ అవుట్. ఓకే, ఎండలో పడి తిరిగి వచ్చాం, దాహం వేసేస్తుంది విపరీతంగా, చాలా నీళ్లు తాగేసాము, ఒళ్ళు ఇట్లా సొమ్మసిల్లిపోతుంది. అప్పుడు తీసుకుని వచ్చి నీకు పంచభక్ష పరిమాణాలు పెట్టి నువ్వు తిను అని అంటే తినగలుగుతామా? ఆ నీళ్ళు తాగేసాము, పొట్ట నిండుగా ఉంది, కడుపులో తిప్పుతోంది. ఆల్ ఐ నీడ్ ఈస్ ఏ గుడ్ స్లీప్. ఫ్లైట్స్లో మనకి అనుభవం కొద్దిగా వస్తుంది.
ఆల్ ఐ నీడ్ ఇస్ ఎ గుడ్ స్లీప్, డోంట్ ఈవెన్ డిస్టర్బ్ మీ, ఫర్గెట్ అబౌట్ ఫుడ్, నన్ను లేపద్దు, ఐ జస్ట్ వాంట్ టు స్లీప్. నిద్ర ఏంటి ఆపుకొని కూడా ఆపుకోలేము, ఇట్ జస్ట్ నాక్స్ యూ అవుట్, అంతేనా? సో లిటరలీ విల్ గెట్ నాక్డ్ అవుట్ విత్ నిద్ర. ఆ క్షణంలో ఏంటి ఐశ్వర్యం? కంటే నిద్రపోగలగటం, అంతే కదా? అప్పుడు నీకు పంచపక్ష పరమాణాలు పెట్టినా, ఇదిగో నీకు కూర్చో కాసేపు పడుకోకుండా ఉండు, నీకు ఇంత డబ్బులు ఇస్తామని అన్నా కూడా ఇంపాసిబుల్ టు నాట్ స్లీప్. యూ విల్ జస్ట్ ఎండ్ అప్ స్లీపింగ్ సమ్హౌ. యూ కెన్ పుష్ యువర్ సెల్ఫ్ టు అన్ ఎక్స్టెంట్, బియాండ్ దట్ ఉండలేం. సో అప్పుడు ఐశ్వర్యం ఏంటి? హాయిగా ఎవడు డిస్టర్బ్ చేయకండి బాబు, పడుకొని ఇవ్వండి, ఆ పడుకోగలిగితే అదే ఐశ్వర్యం. సో అలాగా ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, దేని ద్వారా అయితే మనం ఆనందాన్ని పొందుతున్నామో, ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు సిరీస్ ఆఫ్ కనెక్షన్స్ ఎట్లాగా ఏదైతే మనకి ఆనందాన్ని ఇస్తోందో, అనుభవాన్ని అనుభవించగలగటము ఆ రతి. ఓకే, దేని ద్వారా మనం అనుభవిస్తున్నామో అది మహారతి అని చెప్పుకున్నామా. తర్వాత ఏదైతే మనకి ఆనందాన్ని ఇస్తోంది దాని భోగం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికైతే దేని ద్వారా మనం పొందుతున్నామో దాన్ని ఐశ్వర్యం అని అంటున్నాం ఇక్కడ. అంటే ఈ ఐశ్వర్యం అనేది అగైన్ ఒక వస్తువు కాదు, డిఫైన్డ్ లిస్ట్ కాదు అని చెప్పుకోవచ్చు. మనము ఎంతసేపు అయితే ఈ ఐశ్వర్యాన్ని డిఫరెంట్ వస్తువుల ద్వారా పొందుతున్నామో స్టిల్ మనం మాయలో ఉన్నట్లే. ఎందుకు అనంటే మనకి అసలు ఐశ్వర్యంకి బేస్ లైన్ డెఫినేషన్ ఏంటి అనంటే, మనకి అవసరమైనది అవసరమైనప్పుడు మన దగ్గర ఉండగలగటం, అదే ఐశ్వర్యం. ఆకలి వేసినప్పుడు ఫుడ్ దొరికిందా, అదే ఐశ్వర్యం. నిద్ర వచ్చినప్పుడు ఒక మంచి బెడ్ దొరికిందా, మంచి నిద్ర పట్టిందా, దట్ ఈస్ ద ఐశ్వర్యం. ఓకే, సో అలాగా మన అవసరమైనప్పుడు మనకి కావాల్సింది మనకి లభించగలిగితే అది ఐశ్వర్యం. సో ఇప్పుడు మనం ఒక ఐశ్వర్యాన్ని కన్ఫైన్ చేసేసి ఇదే ఐశ్వర్యం అని చెప్పగలమా? మన అవసరాలు ఎంత మారుతున్నాయి, ఏ అవసరానికి అక్కడ ఆ అవసరం తీరటమే అప్పుడు అది మనకి ఐశ్వర్యం అవుతుంది అనమాట. సో బట్ మనం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ, అలా చూస్తూ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ వస్తువులే కనిపిస్తాయి దట్ మనకి ఆనందాన్ని ఇచ్చే, మన అవసరాన్ని తీర్చేవి. దాని నుండి బయటపడగలగాలి, లేకపోతే అది మళ్ళీ మాయలో పడి కొట్టుకుంటూనే ఉంటాం. లైఫ్ జస్ట్ గోస్ ఆన్ వితౌట్ బ్రేక్ అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ ఆనందాన్ని మనం దేని ద్వారా పొందుతున్నాము అది కదా ఐశ్వర్యం అని చెప్పుకున్నాము. సో ఆ విషయ వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా కాకుండా సద్వస్తువు ద్వారా నేను ఆనందాన్ని పొందగలిగితే, నేను అంటే మనకి హ్యూమన్లీ పాసిబుల్ కాదు, ఇప్పుడు కాదు, అవధూతలు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇది సాధ్యమని నిరూపించారు ఎంతో మంది. ఏమంటే నీకు ఆకలి దప్పిక ఏమీ ఉండవు. ఇప్పుడు మనము ఈ నాగసాధువులు లేకపోతే అవధూతల్ని కానీ చూస్తాం, ఆకలి అనేది ఉండదు వాళ్ళకి. ఎందుకు? అంటే మనలాంటి వాళ్ళకి మరి పూటకి ఆకలి వేసేస్తుంది కదా, వాళ్ళకి అన్ని రోజులు తినకుండా ఇప్పుడు హిమాలయాల్లో ఉంటారు యోగులు, వాళ్ళకి ఆకలి ఎందుకు వేయదు? బికాస్ వాళ్ళ సద్వస్తువుతోటి ఆనందాన్ని పొందుతున్నారు కనుక వాళ్ళకి అన్నం ద్వారా ఆనందాన్ని పొందాలి అనే అవసరమే రాదనమాట. సో నిద్రపోవాలి, వాళ్ళు అలా తపస్సులో ఉండిపోయారు అని మనం వింటూ ఉంటాం. ఇన్ని కోట్ల సంవత్సరాలు, ఇన్ని వేల ఏళ్ళు వింటూనే ఉంటాం. అట్లాంటివన్నీ నిజమా అంటే ఓకే, క్వశ్చన్ ఇట్. బట్ లాంగ్ పీరియడ్ అని అనుకున్నా కూడా ఎలా ఉండగలుగుతారు తపస్సులో? ఎన్నో స్టోరీస్ ఉన్నాయి మనకి. ఐ డోంట్ హ్యావ్ నీడ్ టు గో ఇన్ దేర్, బట్ ఐ థింక్ యూ గెట్ ద పాయింట్, రైట్? సో అన్ని నాళ్ళు నిద్ర లేకుండా ఎలా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళ సద్వస్తువుతో ఏకమైపోయి దాని నుండి ఆనందాన్ని పొందుతుంటే వాళ్ళకి వేరే అనుభవం అక్కర్లేదు, నిద్ర నుండి వచ్చే భోగము ఐశ్వర్యం వాళ్ళకి అక్కర్లేదు అనిపించింది. సో దట్ ఈస్ పాసిబుల్, పీపుల్ హ్యావ్ ప్రూవెన్ ఇట్. సో అలాగా మనం ఆనందాన్ని దేని ద్వారా? సద్వస్తువు ద్వారా, పరమాత్మ ద్వారా పొందుతూ ఉంటే గనక మనకి మిగతా ఏవేవి అక్కర్లేదు. బట్ మనము మనుషులం, మనం ఈ లైఫ్లో ఉన్నాం, మహాయోగులం కాదు. మనలాంటి వాళ్ళకి ఐశ్వర్యం అనేది భౌతికంగా ఉంటుంది. సో ఒక క్విక్ లుక్, ఇప్పుడు ఎలా అయితే అష్టభోగాలు చెప్పుకున్నామో అలాగా అష్ట ఐశ్వర్యాల లిస్ట్ కూడా మనకి ఇచ్చారు. అవి ఏంటి? దాసి జనం ఉండటం, అంటే పిలిస్తే పలికి 10 మంది మనకి పని చేసి సేవ చేసి పెట్టేవాళ్ళు ఉండగలగటం, అదొక ఐశ్వర్యం. సంతానం ఉండటం, అదొక ఐశ్వర్యం. అంటే
వంశాభివృద్ధి. అందుకే మనం పురాణాల్లో కూడా చూస్తే ఎంతమంది ఎంతెంత రాజులు ఏకఛత్రాధిపత్యంగా మొత్తం అంతా ఏలుతున్న భూభాగాన్ని ఏలుతున్నా కూడా పిల్లలు లేరని పుత్రకామేష్టి యాగాలు చేయటము, అశ్వమేధ యాగాలు చేయటం, ఇలాంటివి ఎన్ని చేయటం మనం చూడట్లేదు కదా. సో అలాగా ఆ సంతానం వంశాభివృద్ధి ఉండగలగటం అనేది అదొక ఐశ్వర్యం. తర్వాత సేవకులు భృత్యులు ఉండటం అంటే ఏంటి అని అంటే మనం నలుగురిని పోషించగలుగుతున్నాం, నలుగురిని ఉద్యోగంలో పెట్టుకొని మనం ఇవ్వగలుగుతున్నామంటే అది దట్ మేక్స్ అస్ ఐశ్వర్యవంతులు అనమాట. తర్వాత మిత్రులు, ఆ నలుగురు అని చెప్తారు కదా, పిలిస్తే పలికే నలుగురు మనుషులు ఉన్నారా మనకి, లేకపోతే ఊరు నిండా తెలిసిన వాళ్ళే కానీ నిజంగా కష్టమని వచ్చి నేను ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి పిలవగలిగితే వచ్చే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారా నాకు, ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే సగం మంది దే జస్ట్ మెయింటైన్ బికాస్ వి గివ్ దెమ్ సమ్ హ్యాపీనెస్, సమ్ ఎక్స్పీరియన్స్, అనుభవం, దే ఎంజాయ్ యువర్ కంపెనీ, అంతే, అంత మట్టికే. నిజంగా మన అవసరానికి నేనున్నాను అని అన్ని వదిలిపెట్టి మనకు వచ్చి మన కోసం నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉండగలిగితే అదొక ఐశ్వర్యం. కళత్రం, ఇందాక చెప్పుకున్న అనుకూలవంతులైన స్పౌస్ ఉండటం. వాహనం, ట్రావెల్ చేయడానికి ఎక్కడికి వెళ్ళినా ఈ కష్టపడి వెళ్ళక్కర్లేకుండా చక్క సౌకర్యంగా మనం ప్రయాణం చేయగలుగుతున్నాం. ధనం, తర్వాత ధాన్యం, ఇవి ఒక సెట్ ఆఫ్ అష్టైశ్వర్యాలు. ఇంకొక లిస్ట్ ఏం చెప్పారంటే యశస్సు, అంటే మంచి పేరు, ఒక ఫేమ్ ఉండగలగటం, అంటే నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకోగలగటం, అదొక ఐశ్వర్యం. తర్వాత ప్రజ్ఞ, అంటే ఒక ఇంటలెక్ట్, విజ్డమ్ ఉండటం, బుర్ర పనిచేయగలగటం ఉంటే అదొక ఐశ్వర్యం. తర్వాత ధైర్యం, ఏదైనా చేయాలి అని అంటే ఒక ధైర్యం ఉండాలి. నీకు ఎంత నాలెడ్జ్ ఉండి ఏముండి నువ్వు యాక్షన్ క్రియాత్మకంగా తీసుకోవడానికి ఫస్ట్ స్టెప్ తీసుకోలేకపోతే, భయంతో ఆగిపోతే అది ఐశ్వర్యం కాదు. తర్వాత విజయం, సరే నువ్వు కష్టపడ్డావు, ఒక ధైర్యం చేసి ఒక ముందడుగు వేసావు, ఒక పని చేసావు, అందులో మళ్ళీ ఒక విజయం లేకపోతే, సక్సెస్ లేకపోతే, ఫెయిల్ అయితే మనకి అది ఐశ్వర్యం అనుకోలేం కదా. తర్వాత సంతానం, సంతానం అంటే జస్ట్ కంటిన్యూటీ ఆఫ్ వంశమే కాదు, ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఉత్తమ గుణం కలిగిన పిల్లలు. ఓకే, అంటే మంచి క్వాలిటీస్తో, కొంతమందిని చూసి అబ్బా మనకు కూడా ఇలాంటి పిల్లలు ఆర్ మన పిల్లలు కూడా ఇలాంటి బుద్ధి ఉంటే ఎంత బాగుండు కదా అని అనిపించే సందర్భాలు ఉంటాయి. సో అలాంటి మంచి క్వాలిటీస్ ఉండే పిల్లలు ఉండగలగటం అదృష్టం. ఎందుకు చెప్తున్నానంటే సగం మన ఎన్వైరన్మెంట్లో ఉంది, సగం మన పెంచే విధానంలో ఉంది, బట్ ఇంకో సగం పూర్తిగా వాళ్ళు తెచ్చుకునే సంస్కారాలు, వాళ్ళు తెచ్చుకునే కర్మలు బట్టే వాళ్ళు బ్రతుకుతారు. సో కొన్నిసార్లు మనం అనుకుంటాం పేరెంట్స్ చూస్తే అసలు ఎంత ఆధ్యాత్మికంగా అసలు ఇంకా దేవుడు 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 అని ఉంటారు, ఆ పిల్లలు దేవుడికి దండం కూడా పెట్టరు. మరి నేర్పించలేదా పిల్లలు? నేర్పించారు వాళ్ళు, దే డిడ్ంట్ పిక్ ఇట్ అప్ బికాస్ ఆఫ్ దేర్ సంస్కారాస్, దాన్ని మనం బీట్ చేయలేం. సో ఆ విధంగా మంచి సంస్కారాలు కలిగిన పిల్లలు పుట్టడం అదొక ఐశ్వర్యంగా చెప్తారు. నెక్స్ట్ కొంచెం స్థిరాస్తి ఉండటం, అంటే ఆస్తి అనేది ఉంది మనకి అని అనుకుంటే ధనం, ధాన్యము, ఇవన్నీ అష్టైశ్వర్యాలుగా చెప్పారనమాట. సో అలాగా వాట్ ఎవర్ ధాన్యాలు, ఆరోగ్యం ఒకటి. అప్పుడు ఎంత ఇవన్నీ ఉండి కూడా మన ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఏమైనా అనుభవిస్తాం. సో అవి అష్టైశ్వర్యాలు. సో ఏ లిస్ట్ తీసుకున్నా ఇక్కడ టిపికల్ గా మనకు అందరికీ ఏవో ఒక కొన్ని ఉంటాయి, కొన్ని లోపించి ఉంటాయి, రైట్? లైక్ అందరికీ అన్నీ ఉండి తీరాలి అని లేదు, ఉన్నవాళ్ళు ఉన్నారు, రైట్? సో మనకి ఉన్నది ఎంతో అది మనకి ప్రాప్తం అని అనుకుని మనం దానికి హ్యాపీగా ఉంటే అది ట్రూ ఐశ్వర్యం. ఆ కంటెంట్మెంట్ వెతుక్కోవటం అనేది ఐశ్వర్యం అనమాట. సో ఇవన్నీ ఐహికమే, ఈ లోకానికి సంబంధించిన ఐశ్వర్యాలు మాత్రమే. బట్ మనము ఏం చేయాల్సిన ఐశ్వర్యం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, శాశ్వతమైన ఆనందం ఆ స్టేట్లో ఉండగలగటం. అది కనుక మనం ప్రాక్టీస్, అభ్యాసం చేస్తే, అభ్యాసంతో మనం పొందలేనిది ఏది లేదు అని కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా మనకి చెప్పారు. సో అలా అభ్యాసంతో చేస్తే కనుక ఆ మహాయోగులు ఏ స్థితిలో అయితే ఆ సద్వస్తువుతో లీనమైపోయి ఎప్పుడూ హ్యాపీగా ఉంటున్నారో, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మనం కూడా అలా ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడు ఆ సద్వస్తువు నుండే మన ఆనందాన్ని పొందుతాం. అంటే వాట్ మేక్స్ యూ హ్యాపీ? భగవత్ కథ, భగవత్ గానం, కీర్తనం, స్మరణం, దాస్యం, అర్చనం, ఇవి ఈ నవవిధ భక్తుల ద్వారానే నేను ఆనందాన్ని పొందుతున్నాను అనుకున్నా లైఫ్లో.
ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ నాట్ మ్యాటర్. ఉందా, అనుభవించామా, బెడ్ ఉంటే నేను ఇప్పుడు బెడ్ మీద పడుకోను, నా ఐశ్వర్యాన్ని త్యాగం చేసేస్తాను అని చేసుకోవాల్సిన, అంటే నువ్వు వ్రతంగా నియమంగా ఏదైనా కఠినంగా చేయాలనుకుంటే సరే, కానీ నోబడీ సెడ్ దట్ నీకు అమ్మవారు ఇచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవించి పక్కన పడేసి అని అలా చెప్పట్లేదు. అంటుకుపోవద్దు దానికే. ఇవాళ ఉందా, ఎంజాయ్ చేసా, రేపు ఎక్కడికో వెళ్ళాం, కింద పడుకోవాల్సి వచ్చింది, నాకు నా బెడ్ నా పిల్లో ఉంటేనే నిద్ర పడుతుంది, అది పనికిరాదు. ఓకే, నాకు ఇవాళ ఇక్కడ నిద్ర ప్రాప్తమా, అమ్మ ఇలా అనుగ్రహించిందా, ఓకే, దట్స్ ఫైన్. అలా మనల్ని ఉంచుకోగలిగితే కనుక విత్ ఇన్ ట్యాబ్స్, దట్ ఈస్ ఐశ్వర్యం అనమాట మనకి. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఈ ఐహికంగా ఇందాక చెప్పుకున్నాం మనం ఎలా అయితే మహాభోగాలో లైక్ చెప్పుకున్నప్పుడు ఇందాక భగవద్గీత శ్లోకంలో, వీటికి ఆది అంతం అనేది ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ టైమ్ బౌండ్. అండ్ కర్మ మనకి ఎంతకాలం అయితే ఈ ఆనంద అనుభవం ఇస్తోందో అప్పటి వరకు ఈ ఐశ్వర్యాన్ని మనం ఎంజాయ్ చేస్తాము. మన కర్మ ఎప్పుడైతే టాలీ అయిపోయింది అంటే, మనం ఎంతో మందిని చూస్తూ ఉండుంటాం. భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉండొచ్చు, లైక్ పీపుల్ ఆర్ పావర్టీలో ఉండొచ్చు, లాటరీ టికెట్ దొరికి కోటీశ్వరులు అయిపోవచ్చు. మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి వచ్చినప్పుడు చూసాం, ఎందుకు పనికిరాని నేల అని అనుకునే వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ భూమి వల్ల కోటీశ్వరులు అయిపోయారు అందరూ, రైట్? అలాగా కోటీశ్వరులకి సడన్ గా అన్ఎక్స్ప్లెయిన్డ్ లాసెస్ ఇన్ దేర్ బిజినెస్ ఇదైపోతాయి. ఓల్డ్ బళ్ళు ఓడలయ్యాయి అని అంటారు కదా, ఓడలు బళ్ళయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి అని అంటారు కదా, అట్లాగా తారుమారు అయిపోవటం అనేది అయిపోతుంది. సో సేమ్ థింగ్, ఇఫ్ యూ లవ్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్, అట్లా కూడా ఉందనుకో, ఆ రిలేషన్ సడన్ గా దే డిసపియర్ ఫ్రమ్ అవర్ లైఫ్, ఐదర్ చనిపోవటమో లేకపోతే దూరం అవటమో, లైక్ దూర ప్లేస్కి వెళ్ళిపోయారు, స్లోగా ఫేడ్ అయిపోతుంది ఆ రిలేషన్. అలా మనకందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకు అనంటే, ఆ పర్టిక్యులర్ రిలేషన్, వ్యక్తి, వస్తువు ద్వారా మనం పొందుతున్న భోగము, ఐశ్వర్యము, ఆ కర్మ ఏదైతే ఉందో అది అయిపోయింది. సో కర్మ పరిమిత కాల భోజ్యాన్ని అని అంటున్నారు. ఆ కర్మ ఒక కాలం వరకే వర్తిస్తుంది, అప్పుడే మనం అనుభవించాలి. అయిపోయిన తర్వాత ఇట్ విల్ బి గాన్, నో మ్యాటర్ హౌ మచ్ వి క్రై ఫర్ ఇట్. అందుకే ప్రాక్టీస్ డిటాచ్మెంట్ ముందు నుండి, అప్పుడు అయిపోతే మనకి ఆ మెచ్యూరిటీ ఉంటుంది. ఏంటి అని అంటే, ఓకే, నా కర్మ తీరిపోయింది అనమాట. ఒక వ్యక్తి మన లైఫ్లో నుంచి డిసపియర్ అయిపోయారు అని అంటే, ఆ సోల్కి మనకి ఉండే ఆ కనెక్షన్, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ దెమ్, హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్, ఆర్ మనం ఎవరికైనా సేవలు చేశామో, వాళ్ళ సేవలు పొందామో, ఇట్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్, అయిపోయింది అనమాట. సో ఆ విధంగా కర్మల్ని బట్టి కాల పరిమితంగా ఉంటాయన్నమాట. సో ఈ ఒక్క చిన్న విషయం గుర్తుంచుకుని ఉంటే కనుక, మనము ఈ రోజు ఈ క్షణంలో అనుభవిస్తున్న ఈ ఐశ్వర్యాలు, భోగాలు అన్నీ మనము ఏదో జన్మ నుండి తెచ్చుకుని అనుభవిస్తున్న కర్మలే అని అర్థమవుతుంది. అమ్మవారి ఇచ్చిందే అనేది మనకు అర్థమవుతుంది. సో ఒకటి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మహాప్రసాదంగా అనుభవిస్తాము. 2, నెక్స్ట్ జన్మకి ఓకే, ఇప్పుడు చేస్తే మనకి కర్మ ఫలితం రాబోతుంది ఫ్యూచర్లో. మన లైఫ్స్ ఏమీ అంత గ్రేట్ కాదు, దట్ మనకి ఇంకో జన్మ లేదు, ఇదే లాస్ట్ జన్మ అని చెప్పలేము. అమ్మవారి దయ ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో నాట్ కంప్లీట్లీ నెగేటింగ్ ఇట్ ఎట్ ఆల్. ఆ హోప్ మనం ఎప్పుడు పెట్టుకునే ఉండాలి. కానీ మామూలుగా చూస్తే, రేషనల్గా ఆలోచిస్తే కనుక, మన లైఫ్కి, మన కట్టుకునే బ్యాగేజ్కి ఇంకా ఎన్నో జన్మలు ఉంటాయి, రైట్? బట్ ఆ జన్మలోకి వాట్ డూ వీ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ అనేది కొంచెం దగ్గర పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు ఈ బిహేవియర్ మనది అలాగా మెండ్ అవుతుంది అనమాట. సో ఈ జన్మలో మనం ఆల్రెడీ అమ్మ నామాన్ని అంటున్నాము, అమ్మ పాదాలని ఆశ్రయిస్తున్నాము, అమ్మని గురించి తెలుసుకోవాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాము అంటే కూడా ఈ ఐశ్వర్యాన్ని, అంటే అమ్మ ద్వారా ఆనందాన్ని పొందగలిగే ఒక మహారథిని, ఈ ఆనందం సద్వస్తు ద్వారా పొందగలుగుతూ ఉన్న ఈ కాసేపు అయినా సరే మనకి అమ్మ మహాప్రసాదంగా ఇచ్చినట్లుగా మనం భావించాలి. సో ఇప్పుడు మనం చక్క గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు, మనం కూడా ఐశ్వర్యవంతులమే. అమ్మ మహా ఐశ్వర్యాలు ఉన్నాయి అమ్మ దగ్గర, మనం కూడా ఐశ్వర్యవంతులమే. అమ్మ దగ్గర మహాభోగాలు ఉన్నాయి, మనం కూడా ప్రతిరోజు ఈ భోగాలన్నింటినీ అనుభవమే భోగం.
సో ప్రతి అనుభవము భోగమే. ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, సో అలా ఆ భోగాలు ఉన్నాయి. మహా ఆసక్తి మనలో ఉంది. ఆ ఆసక్తి విషయ వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల కాకుండా సద్వస్తువు వైపు మనం టైలర్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. దాన్నే సాధన అని అంటారు. సో సాధన అని అంటే కూర్చునేసి గంటలు గంటలు పూజలు చేయటము, పారాయణలు చేయటము, జపం చేయటము, ఇది మాత్రమే కాదు, అస్సలు కాదు. ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్, అంటే అవన్నీ చేయాలి అని అంటే చిత్తశుద్ధి తోటి చేయాలి అని అంటారు కదా మనకి. ఆ చిత్తశుద్ధి అని అంటే ఏంటి అని అంటే యువర్ మెంటల్గా బ్లాక్స్ క్లియర్ చేసుకోవటము, నీ థాట్ ప్రాసెస్ని కరెక్ట్ చేసుకోవటము. అంటే ఏంటి, ఇవి ఈ యాక్సెప్టెన్స్కి రావటము, అసలు అర్థం చేసుకోవటము ఏంటి అనేది, అనుభవిస్తున్నది మనం ఏంటి, మనం దేంతో వచ్చాము, ఆ థాట్ ప్రాసెస్ క్లియర్గా పెట్టుకోవటమే చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి ఉన్ననాడే దీని ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనం ఏది చేసినా అమ్మవారి కోసం, పూజలో, పుణ్యాలో, లేకపోతే వ్రతాలో, నోములో ఏది చేసినా అప్పుడు ఫలితం ఇస్తాయి. ఇవంతా పక్కన పెట్టేసి నేను మైండ్ మీద నేను వర్క్ చేసుకోను, స్టిల్ నేను ఈ మాయలోనే బౌండ్ అయిపోయి ఈ రిలేషన్స్, మనుషులు, డబ్బులు, ఇది అయిపోయిందంటే నాకు నేను ఇన్ని వీక్స్ పూజ చేస్తాను, అమ్మవారి నాకు ఇది కావాలి. ప్రతిసారి సంకల్పంలో మనం నాకేదో కావాలి అందు గురించి చేస్తున్నాను అనే చెప్పుకుంటూ ఉంటే ఎప్పటికీ మనకి అసలు ఆధ్యాత్మికమైన ప్రోగ్రెస్. కొన్నిసార్లైనా సంకల్పంలో నాకు ఏమీ వద్దు తల్లి, నువ్వు ఇచ్చిందే చాలా ఎక్కువ. ఓకే, పుట్ మీ ఆన్ ద రైట్ పాత్, పుట్ మీ ఆన్ ద రైట్ పాత్, దట్ ఈస్ వై ఐఎమ్ సీకింగ్ యువర్ ఇది అని అనేసి మనం చెప్పుకోగలిగితే దట్స్ ద స్టెప్ 1 ఫర్ ఈ క్లెన్జింగ్ ప్రాసెస్లో. ఆ ప్రాసెస్లో అమ్మ తప్పకుండా, మనం చెప్పుకున్నాం, అమ్మ మనం ఇంత ఆసక్తి చూపించే అమ్మ వైపు ఉంటే అమ్మ దగ్గర మహాశక్తి ఉంది. ఏంటి, పిల్లల్ని ప్రేమతోటి 4 అడుగులు దగ్గరికి గబుక్కన వచ్చి ఎత్తుకున్నట్టు మనం పాకడానికి ప్రయత్నిస్తే, అరే చంటి పిల్లలు కష్టపడుతున్నారే అని అమ్మ ఎలా వచ్చి ఎత్తేసుకుంటుందో అలా అమ్మవారు మనకి ఒక ఈజీ లిఫ్ట్ ఇచ్చి తీరుతుంది నమ్మితే. సో ఆ నమ్మకంతో మనం అమ్మ పాదాలు గట్టిగా పట్టుకుని ఫస్ట్ లెటస్ వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్స్. మనం మైండ్ ప్యూర్గా పెట్టుకుని, మన థాట్స్ ప్యూర్గా పెట్టుకుంటే సగం నెగిటివిటీ పోతుంది. బ్యాడ్ ఈ షడ్రిపులని కాంక్వర్ చేయగలగటం కదా. సో ఆ షడ్రిపుల్ని కాంక్వర్ చేయటంలో ఏది ఫస్ట్ మనం ట్యాకిల్ చేయాలి, అలాంటివి చేస్తూ ఉన్న రోజున మన సాధనని అమ్మ ఇంకా ప్రోగ్రెస్ వచ్చేటట్లు చేస్తుంది. సో ఆ అండర్స్టాండింగ్ తోటి, ఆ రిఫ్లెక్షన్ తోటి విల్ క్లోజ్ దిస్ సెషన్ టుడే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః.